గన్ షాట్ గా గెలుస్తామని జనసేన గురిపెట్టుకున్న సీటు అది. గెలిచే ఫస్ట్ సీటు అదేనంటుంది గ్లాస్ పార్టీ. అందుకే కోరి మరీ పొత్తులో ఆ సీటు తీసుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలకమైన ఆ సీటులో వైసీపీ మాత్రం మళ్ళీ ఆయన్నే దించింది. వివాదాలకు కేర్ ఆఫ్ గా ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యేకి మళ్ళీ సీట్ ఇచ్చింది. వైసీపీ నిర్ణయం అక్కడ కూటమినెత్తిన పాలుపోయబోతుందే. గెలిచే సీట్లలో ఆ సెగ్మెంట్ కి జనసేన అప్పుడే టిక్ పెట్టేసుకుందే. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఏం జరుగుతోంది తెర వెనుక? అనకాపల్లి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం యలమంచిలి. పొత్తులో ఆ నియోజకవర్గాన్ని తీసుకున్న జనసేన సుందర విజయ్ కుమార్ని బరిలోకి దించింది. వైసీపీ నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబురాజు. ఇద్దరూ హోరాహోరీగా ప్రచారం కూడా చేస్తున్నారు. వైసీపీ గెలుపు ధీమాతో ఉన్న విశాఖ ఉమ్మడి జిల్లాలో యలమంచిలి తమ గెలుపులో తొలి సీట్ అన్న ధీమాతో ఉంది జనసేన. యలమంచిలి నియోజకవర్గం పేరు పారిశ్రామిక ప్రాంతం. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో పరిశ్రమల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి వేలాది మంది కార్మికులు పనిచేస్తుంటారు. యలమంచిలికి పర్యాటక ప్రాంతంగా కూడా గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గంలో కొండకర్ల ఆవా, తంతడి బీచ్, పూడిమడక బీచ్, సీతపాలెం బీచ్, రాంబిల్లి బీచ్లకు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. 2,02,000 పైచిలుకు ఓటర్లున్న యలమంచిలి నియోజకవర్గంలో మహిళలే ఎక్కువ. కాపు సామాజిక వర్గం యలమంచిలిలో కీలకం. ఇప్పటిదాకా 15 సార్లు ఎన్నికలు జరిగితే 9 సార్లు కాపు సామాజిక వర్గం అభ్యర్థులే గెలిచారు. 6 సార్లు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు గెలుపొందారు. 6 సార్లు గెలిచిన యలమంచిలిలో టీడీపీకి గట్టి పట్టుంది. విశాఖ రాజధానిగా పాలన సాగించాలనుకుంటున్న వైసీపీకి యలమంచిలి కీలక నియోజకవర్గం. కానీ అభ్యర్థి విషయంలో పార్టీ ఎందుకో రాజీ పడినట్లు ఉందన్న చర్చ ఇంటా బయట జరుగుతోంది. యలమంచిలి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కన్నబాబురాజు మరోసారి గెలవాలని ఆరాట పడుతున్నా వివాదాలు ఆయన్ని వెంటాడుతున్నాయి. ఎన్నో ఆరోపణలు వచ్చినా ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించింది అధికార పార్టీ. రాష్ట్రంలో పదుల సంఖ్యలో అభ్యర్థులను మార్చినా యలమంచిలి విషయంలో అధిష్టానం నిర్ణయం సొంత పార్టీ శ్రేణులని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే పార్టీ నాయకులతో కూడా కన్నబాబురాజుకు అంత సఖ్యత లేదు. ముక్కు మీద కోపం, అసహనం ఆయనకున్న పెద్ద మైనస్. నలుగురితో చర్చించడం, సూచనలు తీసుకోవడం ఆయన ఇంటావంటా లేదని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటుంటారు. తాను చెప్పిందే జరగాలని మొండి పట్టుదల కన్నబాబురాజుకు వ్యతిరేకత తెచ్చిపెట్టిందన్నది యలమంచిలిలో ఓపెన్ టాక్. రెండు 2019 ఎన్నికల్లో త్రిముఖ పోటీలో కన్నబాబురాజు సుమారు 4,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిపై గెలిచారు. భూ ఆక్రమణల ఆరోపణలు 5 ఏళ్లుగా ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. భూబకాసురుడని 100 ఎకరాలు సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నాయకులతో సమన్వయం సంగతెలా ఉన్నా సామాన్య ప్రజలతో కూడా ఆయన వ్యవహార శైలి తరచూ వివాదాస్పదమవుతోంది. ప్రజలు సమస్యలపై మాట్లాడితే పరుష పదజాలాలతో విరుచుకుపడడం కన్నబాబురాజు నైజం. అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వరకు గుంతల రోడ్లపై అవస్థలు పడుతున్నా పట్టించుకోలేదని ఎమ్మెల్యే కన్నబాబురాజుపై స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయడంలో ఎమ్మెల్యే విఫలం కావడంతో యలమంచిలి నియోజకవర్గంలో వైసీపీ 2 వర్గాలుగా విడిపోయింది. యలమంచిలిలో పార్టీ అభ్యర్థే తమకు పెద్ద మైనస్ అని వైసీపీ శ్రేణులే చెవులు కొరుక్కుంటున్నాయి. అటు జనసేన అభ్యర్థి సుందర విజయ్ కుమార్ గెలిపే లక్ష్యంగా జనంలోకెళుతున్నారు. గత ఎన్నికల్లో దాదాపు 20,000 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు విజయ్ కుమార్. అయినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండడం, ప్రజా సమస్యలపై ఆందోళనలు చేయడం విజయ్ కుమార్కి కలిసొస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యలమంచిలి అభ్యర్థి కోసం ప్రచారం చేశారు. అటు కూటమి పక్షాలు కూడా జనసేనకు అండగా నిలవడంతో యలమంచిలిలో జెండా ఎగరేయడం ఖాయమనుకుంటోంది జనసేన. రాజకీయ ఉద్దండుడైన కన్నబాబురాజుతో తలపడడం అంత ఈజీ కాదని మొదట్లో అంతా అనుకున్న పరిస్థితులు ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉన్నాయంటున్నారు. ప్రజల కోసం చేసిన ఉద్యమాలు, కూటమి బలంతో తన గెలుపు నల్లేరుపై బండి నడకేనంటున్నారు విజయ్ కుమార్. ఏదన్నా అద్భుతం జరిగితే తప్ప సిట్టింగ్ గట్టెక్కడం కష్టమేనన్నది యలమంచిలిలో ఇప్పుడు పబ్లిక్ టాక్.